ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సో, ఆఫ్టర్ మ్యారేజ్ ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. సో, ఈ లాంగ్ వీడియోకి రీజన్ ఏంటంటే చాలామంది నా జాబ్ గురించి, వేకెన్సీస్ గురించి కూడా అడుగుతున్నారు. ఆల్రెడీ రీసెంట్‌గా నేను ఒక వీడియో పెట్టా. వీడియో ఎండ్‌లో కూడా మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి మీ రెజ్యూమ్ షేర్ చేయమని చెప్పి అడిగాను. బట్ ఎవరు ఇంకా చాలామంది ఏమైనా వేకెన్సీ ఉంటే చెప్పండి అని సో కామెంట్ చేస్తున్నారు. సో, అది ఏంటి అని చెప్పి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ఈరోజు వీడియో చేస్తున్నానండి. సో, ఆ జాబ్స్ ఏంటంటే పిక్కర్ అండ్ ప్యాకర్ అండి. సో, లైక్ నేను పెద్ద జాబ్స్ అని చెప్పను. అబోవ్ 40,000 సాలరీస్ అట్లా వస్తాయని చెప్పను. మినిమల్ జాబ్స్ అని చెప్పి మీకు ఆ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో, అవి ఏపీ, తెలంగాణలో కొన్ని ప్లేసెస్‌లో జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో, 15-20 బిలో అయినా మాకు ఓకే అనుకుంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. సో, జాబ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటన్నది మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళైతే చెప్తారు. సో, మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి ఆ వీడియో రిఫర్ చేసి రండి. రీసెంట్‌గానే పోస్ట్ చేశాను నా ఆఫీస్ వ్లాగ్ అని చెప్పి ఎండ్ ఆఫ్ ద వీడియోలో జాబ్ వేకెన్సీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను. సో, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి, నేను కంపల్సరీ చెప్తాను. సో, ఇదైతే నా జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొక థింగ్ ఏంటే రీసెంట్‌గా నేను బ్లాక్ బెడ్స్ తీసుకున్నానని చెప్పి ఇన్‌స్టా అండ్ యూట్యూబ్ షార్ట్స్‌లో పెట్టా. దానికి చాలామంది కామెంట్స్ పెట్టారు. సో, బ్లాక్ బీడ్స్ ఎంత పడ్డాయి, మీరు ఎట్లా తీసుకున్నారు సో అండ్ సో అని. సో, నేనైతే ఈ ఫోటోలో కనిపిస్తున్న డైమండ్ బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నా అండి. ఫస్ట్ మేము తీసుకున్న 2 డేస్ తర్వాత మళ్ళీ అది తీసుకెళ్ళి ఇచ్చేసాము. రీజన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. సో, నేను ఆ షార్ట్‌లో కూడా చెప్పా డైమండ్స్ సెట్‌లో అయితే తీసుకున్నాను. బట్ నాకు డౌట్ ఉంటుండే డైమండ్ బెస్టా, గోల్డ్ బెస్టా అని. బట్ నేను ఇవ్వడానికి 3 రీజన్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్, గోల్డ్ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ లానే. సో, మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి దాన్ని ఎక్కడైనా బ్యాంక్‌లో పెట్టాలని చెప్పి అట్లాంటి నీడ్ ఏమైనా ఉన్నా సరే బ్యాంక్ వాళ్ళు డైమండ్స్ అయితే తీసుకోరని నాకు తెలిసింది. సో, అదొక రీజను. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడైనా ఎక్స్చేంజ్కి వెళ్ళాననుకోండి, సో నేను ఎప్పుడైనా గోల్డ్ ఎక్స్చేంజ్ చేద్దాము, ఇది ఇచ్చేసి వేరే తీసుకుందామని వెళ్ళాననుకోండి, డైమండ్ టు డైమండే ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే నేను డైమండ్స్ ఇచ్చేసి గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవ్వదని చెప్పారు. దట్టు అందులో ఉండేది 18 క్యారెట్స్ గోల్డ్. ఇన్ కేస్ ఆ డైమండ్స్ నేను తీసుకున్న సెట్లో అరౌండ్ 46 డైమండ్స్ అయితే ఉన్నాయి. 46 డైమండ్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఏదైనా డైమండ్ పడిపోతే మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక కార్డ్ అనేది ఇస్తారండి. ఈ ఫోటోలో చూపించిన కార్డ్ అయితే మనకి ఇస్తారు. సో, ఈ కార్డ్ ఉంటేనే ఆ డైమండ్ సెట్‌కి వాల్యూ ఉంటుంది. ఈ కార్డ్ తీసుకొని మనం వెళ్తే తను ఎక్కడైతే ఊడిపోయిందో అక్కడ రీప్లేస్ చేస్తారు విత్ చార్జబుల్. ఫ్రీగా అయితే ఇచ్చారు. ఇన్ కేస్ ఏదైనా ఛాన్సెస్ వల్ల ఆ కార్డ్ ఏదైతే ఉందో అది పోయిందనుకోండి, సో మన సెట్ డైమండ్ అని చెప్పినా ఎవరు నమ్మరు, ఎవరు తీసుకోరు. ఈ రీజన్స్ వల్ల నేనైతే నా సెట్‌ని చేంజ్ చేయాల్సి వచ్చిందండి. బట్ నేనైతే చాలా ఇష్టపడి కొనుక్కున్నా, చాలా బాగుంది మోడల్ అని చెప్పి. కాకపోతే ఇంకా ఇన్వెస్ట్మెంట్ మెథడ్లో ఆలోచించి సర్లే ఎందుకు ఇన్ని ఫ్లాస్ ఉన్నప్పుడు మనకు అవసరమా అని చెప్పి ఇచ్చేసాను. సో, అది ఇచ్చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా ట్రై చేశారు, ఇది ఉంచండి, ఎందుకు డైమండ్స్ చాలా ప్యూర్ వాల్యూ. అఫ్‌కోర్స్ వాల్యుబుల్, బట్ మనకి నీడ్ ఉన్నప్పుడు బ్యాంక్లో కూడా పెట్టుకోకపోతే అది మనకి అనవసరం కదా. మిడిల్ క్లాస్ వాళ్ళకి అనవసరం. రిచ్ పీపుల్ దే కెన్ డూ ఎనీథింగ్. సో, నేను అదేది ఇచ్చేసి జస్ట్ నార్మల్‌ది షార్ట్ బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. దట్ గోల్డ్‌లో తీసుకున్నా. సో, ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి చిన్న మోడల్. ఇదే నేను తీసుకున్న బ్లాక్ బీడ్స్. మీకు తీసి చూపిద్దాం అనుకున్నా కానీ ఈ వీడియో అయితే నేను ఫ్రైడే చేస్తున్నా. బట్ అవర్ సెంటిమెంట్స్ మనం ఇది ఫ్రైడే పూట తాళి కానీ నల్లపూసలు, బ్యాంగిల్స్ బయటకు తీయొద్దని చెప్తారు కదా మన ఇంట్లో. సో, అందుకని నేను తీసి చూపించలేకపోతున్నా. ఇది కూడా అరౌండ్ 1.14 పడింది. చాలా కాస్ట్ ఉంది. గోల్డ్ అయితే ఇప్పట్లో కొనడం చాలా గమనమే అనుకోవచ్చు. సో, ఇది కూడా నాకు ఎంటైర్ తులా పడలేదు, జస్ట్ 11 గ్రామ్స్ అట్లా పడింది. సో, మీరు ఫ్యూచర్లో ఏమైనా గోల్డ్ కానీ డైమండ్ కానీ ప్లానింగ్ ఉంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ మెథడ్లో తీసుకోవాలనుకుంటే బెటర్ టు చూస్ గోల్డ్ ఓన్లీ. ఎందుకంటే డైమండ్ ఎందుకు తీసుకోవద్దు అని నేను చెప్పట్లేదు, రీజన్స్ అయితే నేను చెప్తున్నా. సో, మీకు నచ్చినట్టు ప్లాన్ చేసుకోండి. ఇదైతే నేను చేంజ్ చేసిన బ్లాక్ బీడ్స్. సో, చాలామంది అడిగారు కామెంట్స్లో. సో, నేను వాళ్ళ కోసం ఈ వీడియో అని చేస్తున్నా. అండ్ జాబ్ కోసం కూడా అడిగారా, ఒకసారి ట్రై చేయండి. ఏమైనా క్వైరీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్.